ఎందుకే ఇంత? తినడానికే. మనకు పిల్లలు లేని లోటుని వాళ్ళిద్దరే తీరుస్తున్నారు. మరి వాళ్ళకి చేయకుండా ఇంకెవరికి చేయమంటావు? జ్ఞానం మంచోడు, ఇంకోడు ఊరంతా అప్పులు చేసి సిగరెట్లు తాగి తిరుగుతున్నాడు. నాకు గాని వాడు పిల్లాడిగా పుట్టాడంటే నేనే విషం ఇచ్చి చంపేస్తాను. రసం ముందు సరిగ్గా పెట్టవే, తర్వాత విషం పెడదువులే. అదే నువ్వు కంచం ఖాళీ చేయకముందు చెప్పుండాల్సింది. బావా రా. ఏంటి మళ్ళీనా? పిల్లలు ఎలాగో లేరు, ఇది కూడా లేకపోతే ఎలా? ఏ భార్య అయినా భర్తతో ఇలాంటి మాట అన్నప్పుడు వాడు మగాడు అని అనుకునుంటే దానికి సమాధానం వాడు మౌనంగానే ఉంటాడు. ఆంటీని అప్పుడే పడేశాను మామ. ఇప్పుడు తానిచ్చిన డబ్బులతోనే టీ తాగుతున్నాను. ఎలా పడేశానని అడుగుతున్నావా మామా? అది చాలా చాలా సులభం రా. నీకు నచ్చిన ఆంటీ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. నువ్వు చెప్పిన ప్రతి మాటకి నవ్విందే అనుకో, తను పడిపోయినట్టే. కాకపోతే ఒక ముఖ్యమైన కండిషన్, తను ఎప్పుడైనా నువ్వు మ్యాటర్ చేసావని అడిగిందే అనుకో, చేయలేదని చెప్పేసాయి. ఆ తర్వాత తనే తనే మొత్తం అంతా చూసుకుంటుంది. అంతెందుకు, కావాలంటే డబ్బులు కూడా ఇస్తుంది. దాని మొగుడు కరెక్ట్గా చేస్తే మన దాకా ఎందుకు వస్తుందిరా మామా? ఇప్పుడు తనే కాల్ చేస్తుంది, మాట్లాడాక నీకు కాల్ చేస్తాను. హలో, ఇక్కడే టీ కొట్లో ఉన్నాను. ఓ, నీ మొగుడు వెళ్ళిపోయాడా? ఇదిగో వస్తున్నాను. నీకు నచ్చిన ఆంటీ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. నువ్వు చెప్పిన ప్రతి మాటకి నవ్విందే అనుకో, తను పడిపోయినట్టే. చెప్పరా? బయటే ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? నేను తిన్నాను, నువ్వు తిన్నావా?
ఏవండి మ్మ్, ఏవండి చెప్పవే. నేను పెట్టిన రసం విషంలాగా ఉంటుందని తీసుకుని వచ్చారు అంతే కదా? నువ్వు ఎన్నాళ్ళని ఒంటరిగా పనిచేస్తూ ఉంటావు, అందుకే నీకు తోడుగా ఉంటుందని పిలిచాను. మా కొంచెం నూనె ఎక్కువేసి ఉండు. సరేమా. అనుమానం మొదటి భాగం. గమనించడం. ఎవరు వస్తున్నారో వెళ్తున్నారో అని కనిపెట్టడానికి ఒక తాళం బొమ్మ. దాని పేరు కస్తూరి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? కొట్టుకి. దానికేగా దాన్ని పనికి పెట్టుకున్నావు. తను వెళ్తాననే చెప్పింది, కానీ నేను ఊరికే ఉన్నానుగా, అందుకనే వెళ్ళొస్తానని చెప్పా. నువ్వు ఊరికే ఉన్నా పర్వాలేదు, ఇంట్లోనే ఉండు. ఇప్పుడెందుకు కోపం చూపిస్తున్నారు? వెళ్తే ఏమైంది? వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు, అంతే. కస్తూరి, అయ్యగారు, అన్నం పెట్టు, ఆకలేస్తుంది. అనుమానానికి రెండో భాగం మగతనం చూపించడం. ఆ చెప్పు. రేపే రావాలి. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఫోన్ మాట్లాడితే నాతో మాత్రమే మాట్లాడాలి. అర్థమైందా? ఇంకోసారి నువ్వు ఫోన్లో నవ్వుతూ మాట్లాడటం నేను చూశాను, నీ అమ్మ ఇక్కడే నిన్ను ఏలాడి తీసేస్తాను. అనుమానం మూడవ భాగం భార్యని కొట్టడం.